హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రేక్ బోనా. ఇవాళ నేను ఒక వింటర్ రెసిపీతో వచ్చాను. ఇప్పుడు చల్లగా ఉంటుంది కదా, బాగా చలిగా. ఈ చలికాలంలో ఈ రెసిపీ చేసుకుంటే అది చాలా బాగుంటుంది. అదేంటే వెజ్ సూప్ అనమాట. దానికి కావాల్సినవి ఏంటంటే క్యారెట్, జింజర్, క్యాబేజ్, ఆనియన్, చిల్లీస్. మీకు కావాలంటే బీన్స్, క్యాప్సికమ్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంట్లో సింపుల్గా దొరికే క్యాబేజ్ లేకపోయినా కూడా చేసుకోవచ్చు అనమాట. క్యారెట్, ఆనియన్ ఉంటే సింపుల్గా దొరికే వాడితో చేసుకుంటున్నాను. ఇలా అన్నిటిని సన్నగా చాక్ చేసుకొని పెట్టుకోవాలి. అన్నీ సన్నగా చాక్ చేసుకొని, ఎంత సన్నగా చాక్ చేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. సూప్కి మనకి చేసుకోవడానికి బాగుంటుంది, తింటుంటే తగులుతుంటే బాగుంటుంది అనమాట. ఇంకా ఇలా కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 2 వెల్లుల్లి కట్ చేసుకొని సన్నగా వేసుకున్నాను. దాంతోపాటే అల్లం కూడా వేసుకున్నాను. కొంచెం అల్లం, వెల్లుల్లి 2 వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలినవి ఉంటాయి కదా, క్యాబేజ్, క్యారెట్, ఆనియన్, అలా ఒక్కొక్కటి అన్నీ మెల్లగా వేసుకొని అన్నీ దోరగా వేయించుకోవాలన్నమాట. సిమ్లో పెట్టే వేయించుకోవాలి. అన్నీ పెద్ద మంట పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదు. సో అందుకని ఒక్కొక్కటి అన్నీ వేసుకొని నిదానంగా సిమ్లో పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మీడియంగా కొంచెం వేయించుకోవాలన్నమాట. అది కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. కాబట్టి కొంచెం స్లోగాను మంట తగ్గించే వేయించుకుంటే బాగుంటుంది అనమాట. అప్పుడే అది కొంచెం మగ్గి బాగుంటుంది. ముక్క అనేది మనం నోటు తగులుతూ ఉంటే బాగుంటుంది. మరీ మెత్తగా ఉడకకూడదు, వాటర్ పోసిన తర్వాత మరీ మెత్తగా ఉడికించకూడదు. కాబట్టి ఇందులో కొంచెం అట్లా ఫ్రై చేసామనుకోండి, బాగుంటుంది. ఉడకడానికి మీడియం ఉడుకుతుంది, సరిపోతుంది. మనకు కూడా టేస్టీగా ఉంటుంది. ఇలా వేయించకుండా నీళ్ళు పోసి అందులో ఉడికిద్దంటే అట్లా బాగోదు. ఓన్లీ ఆయిల్లో కొంతసేపు ఫ్రై చేసిన తర్వాత మాత్రమే వాటర్ పోయాలన్నమాట. దీనికి కొంచెం ఆయిల్ వేసి సిమ్లో పెట్టి మగ్గించాలి. ఇలా ప్లేట్ పెట్టాను నేనైతే. ప్లేట్ పెట్టి తీసి కొంచెం మగ్గించిన తర్వాత వాటర్ పోసుకోండి. ఈ కప్పుతో నేను కొలత తీసుకుంటున్నాను అనమాట. కాబట్టి నేను త్రీ మెంబర్స్ కోసం చేస్తున్నాను కాబట్టి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను నేను దీంట్లో. మనం 3 కప్స్ ఆఫ్ వాటర్ పోస్తే అది అయ్యేసరికి 4 మెంబర్స్కి అవుతుంది అనమాట. అందుకని 3 కప్స్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను. 4 మెంబర్స్ కోసం 3 కప్స్ ఆఫ్ వాటర్ పోసాను. అలాగే వాటర్ పోసేసి కొంచెం కలిపేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ మర్చిపోకండి. ఫస్ట్ సాల్ట్ వేసేసి అది ఎసరులాగా మరుగుతూ ఉంటుంది. తర్వాత ఒక కప్పులో కొంచెం కార్న్ ఫ్లోర్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని ఇలా ఉండలేం లేకుండా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనం ఎసరు పెట్టాం కదా, అది ఎట్లా ఉందో చూసుకోవాలి. ఆ తర్వాత మాత్రం ఇది పోయాలి. అట్లాగా ఎసరులాగా మరుగుతుంది కదా, సిమ్లో పెట్టేసి ఈ కార్న్ ఫ్లోర్ పోసేసి వెంటనే కలిపేయాలి. వెంటనే కలిపేస్తేనే బాగుంటుంది. లేకపోతే ఉండలు కట్టేసిద్ది అనమాట. వేడిగా ఉన్నాయి కదా వాటర్, సో ఉండలు కట్టేస్తుంది. అలాగే మిరియాల పొడి కూడా, మిరియాలు కూడా దంచుకొని పెట్టుకున్న తర్వాత ఇట్లా లాస్ట్లో కట్టేస్తున్నాము అనగా ఇది వేసి ఒక 2 నిమిషాలు ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయడం. చూసారు ఈ కన్సిస్టెన్సీ ఎంత బాగుందో. కార్న్ ఫ్లోర్ ఎక్కువగా వేస్తే బాగా చిక్కగా అయిపోతుంది. సో కొంచెం తక్కువ కానీ మీరు ఎంత చేస్తున్నారో చూసుకొని కార్న్ ఫ్లోర్ అట్లా వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకుంటే చిక్కగా వస్తుంది. చూసారా ఎంత బాగుందో, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్.